ఓం సాయిరామ్. సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ కూడా బాబా గారి దయ వలన ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని, మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబా గారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా బాబా గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముందుగా బాబా గారి పాద పద్మాలకైతే ఒక్కసారి నమస్కరించుకొని వీడియోలకైతే వెళ్ళిపోదాం. ఇక ఈరోజు బాబా గారు సాయి మాటగా నా నోట ఏం పలికించబోతున్నారు అంటే, బిడ్డ, నిన్ను మోసం చేసి పారిపోవాలని చూస్తున్నారట. వారి గురించి వివరాలన్నీ, రహస్యాలన్నీ ఈ చీటిలో ఉన్నాయట. ఈ చీటి తెరిచి చదవాలట. వారెవరో తెలుసుకోవాలట. ఏం చెయ్యబోతున్నారో తెలుసుకొని జాగ్రత్త పడాలట. ఈ వీడియో నీ కంట పడింది అంటే ఇది 100% నీకోసమేనట. ఎట్టి పరిస్థితుల్లో కూడా పక్కకి నెట్టేయకూడదట. అలా నెట్టేస్తే బాధపడాల్సి వస్తుందట. ఎందుకంటే నిన్ను మోసం చెయ్యబోతున్న వారెవరినో నువ్వు కనిపెట్టలేవట. ఆ తర్వాత పూర్తిగా మునిగిపోయాక తీరిగ్గా కూర్చొని బాధపడతావట. ఎందుకు ఇంతలా చెప్తున్నానంటే, ఈ వీడియో నీ కంట పడిన నిమిషం నువ్వు కాదనుకొని నిర్లక్ష్యం చేసిన, చిన్న చూపుతో పక్కకి నెట్టేసిన, ఏముందులే అని అనుకున్నా కూడా ఇక్కడ మారిపోయేది క్షణాలు, నిమిషాలు, గంటలు, రోజులు, వారాలు కాదు తల్లి. నీ జీవితంలో కొన్ని ఘటనలు, సంఘటనలు, కొన్ని మలుపులు, కొన్ని మెలుకలు, ప్రతి ఒక్కటి కూడా మారతాయి. ఒక్కొక్కసారి నీ జీవితమే తల్లకిందులైపోతుంది. కాబట్టి నీ సాయి అందిస్తున్న ఈ సందేశాన్ని నువ్వు అందుకో, జాగ్రత్త పడు. లేకపోతే పూర్తిగా మోసపోయి ఆ తర్వాత కన్నీళ్లు పెట్టుకుంటావు. కాబట్టి జాగ్రత్త అంటూ బాబా గారు ఈరోజు ఒక హెచ్చరికతో కూడినటువంటి సందేశంతో వచ్చారండి. అసలు ఆ చీటీలో ఏముంది, ఎవరి పేరు ఉంది, వారి గురించిన రహస్యాలు ఏమున్నాయి, ఎందుకు మోసం చెయ్యి వెళ్ళాలి అనుకుంటున్నారు, ప్రతి ఒక్కటి కూడా ఈరోజు అయితే ఖచ్చితంగా తెలుసుకుని తీరాల్సిందే. ఎందుకంటే ఇంతమంది సాయి భక్తులు ఉండగా ఇది మీ కంట పడింది, మీ చెవున పడింది అంటే దీని అర్థం ఏంటి? ఇది మీకోసం తీసుకువచ్చిన సందేశం అనే కదా. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. బాబా గారి కోసం వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చేసి వీడియో చూడటం మొదలు పెట్టండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. ఇక వీడియో చూడబోయే ముందు కామెంట్ బాక్స్లో ఓం సాయిరామ్ అంటూ కామెంట్ పెట్టి వీడియో చూడటం మొదలు పెట్టండి. ఎందుకంటే బాబా గారు చెప్పే మాట మీకోసమేనని అప్పుడు మీకు అనిపిస్తుంది, ఆ ఫీల్ అన్నది వస్తుంది. ఇక మీరు ఎన్నో చోట్ల జ్యోతిషం చెప్పించుకొని విసిగి వేసారిపోయి ఉంటారు, సరైనటువంటి రిజల్ట్ అన్నది లేక. ఆఖరిసారి ఇక్కడ ఒక్కసారి ప్రయత్నించండి. ఎందుకు ఆఖరిసారి అంటున్నానంటే, ఇక్కడ ఈయన ఒక్కసారి జ్యోతిషం చెప్పారంటే ఇంకా రెండవ చోటికి వెళ్లాల్సిన అవసరమే ఉండదు. ఎంతటి మొండి సమస్యలైనా పరిష్కరించి మీకు అప్పజెప్పేస్తారు. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి గురూజీ సుబ్రహ్మణ్యరాజు గారు. వీరి మొబైల్ నెంబర్ 96698722 నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ అండి. మీకు ఏ ప్రాబ్లం వచ్చినా, ఏ బాధ వచ్చినా ప్రతి ఒక్కటి కూడా ఫోన్ ద్వారా, పూజల ద్వారానే. మీరు నేరుగా వెళ్లాల్సిన పని లేదు, పర్సనల్గా కాంటాక్ట్ అవ్వాల్సిన పని లేదు. మూడవ కంటికి తెలియకుండా మీ మొండి సమస్యలను సైతం మీరు పరిష్కరించుకోవచ్చు. జ్యోతిష్యం చెప్పటంలో ఎన్నో ఏళ్ల అనుభవం ఉందండి ఈయనకి. ఈయన చెప్పారు అంటే అది 100కి 100% కూడా జరిగి తీరాల్సిందే. అంతలా చెప్తారు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్న నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి, నరఘోష, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, గుప్త సమస్యలు, ప్రతి ఒక్క ప్రాబ్లంకి కూడా చక్కటి సొల్యూషన్స్ అందిస్తున్నారండి. అంతేకాదు మీ వివరాలన్నీ చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు. ఇక్కడున్న మీకే కాదు, దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటారు. కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి ఈ నెంబర్కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి. ఆ తర్వాత మీ హ్యాపీనెస్ మీరే నాతో షేర్ చేసుకుంటారు. ఇక బాబా గారి సందేశం విషయానికి వస్తే, బిడ్డ, ఇప్పుడు నీకు కొంచెం కంగారు, కొంచెం భయము, కొంచెం వణుకు అన్నీ కూడా మొదలైపోయి ఉంటాయి కదా. ఎందుకు బాబా, నన్నెవరు మోసం చెయ్యబోతున్నారు? అసలు నేను ఎవరికి కూడా ఎలాంటి చెడు తలపెట్టలేదు, ఎవరిని నష్టపరచలేదు, ఎవరిని గాయపరచలేదు, ఎవరిని నొప్పించలేదు, ఎవరి దగ్గర ఉన్న వస్తువు కానీ, డబ్బు కానీ, వారి మనశ్శాంతిని నేను లాక్కోలేదు. అలాంటప్పుడు నా మీద ఎవరికి కసి ఉంటుంది, ఎవరికి కక్ష ఉంటుంది? నన్ను మోసం చెయ్యాలనే ఉద్దేశం ఎవరికి ఉంటుంది బాబా? ఎందుకంటే నాకు కుదిరిన వాళ్లతో అందరితో మంచిగా ఉన్నాను, ఏదైనా కావాలన్నప్పుడు సహాయం చేశాను, ఆపదలో ఉన్నప్పుడు ఆదుకున్నాను. మరి నా మీద కూడా అలాంటి దురుద్దేశం పెట్టుకుని ఉన్నారా ఎవరు బాబా అంటూ అడుగుతున్నావు.
నీ మనసులో ఆ సందేహం మొదలైంది కదా. ఇవన్నీ తెలియాలి అంటే నీ సాయి సందేశం తప్పకుండా విని తీరాల్సిందే. వ్యక్తి ఎంత మంచి వ్యక్తిగా ఉంటారో, ఎంత ముక్కుసూటితనంతో ఉంటారో, వాళ్ళు ఎవరి దగ్గర చెయ్యి చాపకుండా ఎవరైతే వారి జీవితంలో వారి రెక్కల మీద కష్టపడుతూ ఉంటారో అలాంటి వారికి శత్రువులు ఎక్కువ ఉంటారు బిడ్డ. ఎందుకంటే నీకు మోసం చెయ్యటం తెలియదు, ఒకరి దగ్గర చెయ్యి చాపటం తెలియదు, ఒకరిని నొప్పించటం తెలియదు, ఒకరిని బాధ పెట్టడం తెలియదు, ఒకరిని మోసం చేయటం అంతకంటే కూడా తెలియదు. నీ తెలివితేటలతో, నీ రెక్కల కష్టంతో, నీ శ్రమతో నువ్వు రేయింపవళ్ళు కష్టపడి నీ జీవితంలో నువ్వు ఎదుగుతావు, తింటావో పస్తుంటావో తెలియదు, కానీ పైకి మాత్రం నవ్వుతూ ఉంటావు. నీ సంసారంతో బాగుంటావు, నీ కుటుంబంతో బాగుంటావు. నాకు ఈరోజు ఈ కష్టం వచ్చింది, నాకు ఈ బాధ వచ్చింది, నాకు ఈ 10 రూపాయలు ఇవ్వు అని ఎవ్వరి దగ్గర కూడా నీ కష్టాన్ని చెప్పుకోవు, వారి సహాయాన్ని అర్థించవు. అలాంటప్పుడు ఏమవుతుందంటే కొందరిలో ఒకలాంటి ఈర్ష్య మొదలవుతుంది. ఈ వ్యక్తి ఎవరి దగ్గర కూడా చెయ్యి చాచడెందుకు, ఈ వ్యక్తి జీవితంలో ఎదిగిపోతూ ఉన్నాడు, మేము కూడా తనతో పాటు జీవితం మొదలు పెట్టాము, మా జీవితం చూస్తే అల్లకల్లోలంగా ఉంది, మా జీవితం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది, మేము ఎంతో చేస్తున్నాం, ఎంతో సంపాదిస్తున్నాం, కానీ తనంత సంతోషంగా మేము ఉండలేకపోతున్నాం, తనంత ప్రశాంతంగా మేము ఉండలేకపోతున్నాం. తన కుటుంబంతో ఎంత సంతోషంగా ఉంటారు, తన కుటుంబంతో ఎంత సమయం వాళ్ళు గడుపుతారు, కానీ మా వల్ల అవ్వట్లేదు, మేము అలా ఉండలేకపోతున్నాం. సమాజంలో వారికి వచ్చినంత పేరు మాకు రాలేకపోతుంది, కానీ మేము ఇద్దరం కూడా ఒకేసారి జీవితం అన్నది మొదలు పెట్టాం. తనలాగే నేను కష్టపడతా, కానీ తనకు వచ్చిన గుర్తింపు లేదు, పేరు లేదు, ప్రతిష్ట లేదు అన్న ఒక ఈర్ష్య అసూయలో కూడా ఎలాంటివి పుట్టుకొస్తాయి. ఎలాగైనా నిన్ను అల్లరి పాలు చెయ్యాలి, నవ్వుల పాలు చెయ్యాలి, నడు రోడ్డుకి లాగేసేయాలి, నిన్ను దెబ్బ కొట్టాలి, నీకు మనశ్శాంతి లేకుండా చెయ్యాలి, నీ కుటుంబం చిన్నాభిన్నం చేసేయాలి, నువ్వు చేస్తున్న పనుల్లో ఆటంకాలు ఏర్పడేలా చెయ్యాలి, ఎదుగుదల ఆపేయాలి. ఎందుకు ఇలా అనుకుంటున్నారు అంటే నీ మనసు మళ్ళించాలని. మరి నా మనసు ఎందుకు బాబా మళ్ళించాలి, నేను ఎవరిని ఏమీ చెయ్యలేదు కదా అనే అనుమానం నీకు వస్తే దీని వెనక ఒక కారణం ఉంది బిడ్డ. వారు ఎవరు అనేది కూడా చెప్తాను అన్నాను కదా. ఇక్కడ నీ ఎదురుగా ఉన్న చీటీని తాకి ఒక్కసారి కళ్ళు మూసుకొని నీ సాయిని తలుచుకో, సాయి నాకు వారెవరు చూపించు అని ఒక్కసారి కళ్ళు మూసుకో. ఆ చీటీలో వారి ముఖం నీకు కనపడేలా చేస్తాను. నీ మనసులో ఆలోచనలు నీకు ఈ చీటీలో కనపడేటట్టు నేను చేస్తాను. వారి రూపరేఖలు నీకు కనిపించేటట్టు చేస్తాను. వారు నీతో ఎలా ప్రవర్తిస్తున్నారో, వారు ఎవరు, ఏం చెయ్యబోతున్నారు, ప్రతి ఒక్కటి కూడా ఈ చీటీ తెరిచి చూడు. నీ సాయి మీద భారం వేసి తప్పకుండా నీకు అంతా కూడా వారి చరిత్ర ఈ చీటీల్లో చూపిస్తాను బిడ్డ. ఎందుకంటే నీతో ఉన్నారు, నీ చుట్టూ తిరుగుతున్నారు, నీ ముందే తిరుగుతున్నారు, ప్రతి పనిలో నీ వెంటే ఉన్నారు, ప్రతిదీ నీ గురించి గమనిస్తూనే ఉన్నారు. అది మంచి కానీ, చెడు కానీ, కష్టం కానీ, నష్టం కానీ ప్రతి ఒక్కటి గమనిస్తూనే ఉన్నారు. కానీ నువ్వు మాత్రం నోరు తెరిచి ఏది చెప్పవు. వాళ్ళంతట వాళ్లే అన్నీ కూడా నీ చుట్టూ ఉన్నట్టే తెలుసుకుంటున్నారు. అంత చనువుగా నీతో ఉన్నారు. నువ్వు పని చేసే చోట కావచ్చు, నీ ఇరుగు పొరుగు కావచ్చు, నీ బంధువుల్లో కావచ్చు, నీ కుటుంబంలో కూడా కావచ్చు, అలా గమనిస్తూనే ఉన్నారు. మీ ఇద్దరి మధ్య చనువు కూడా ఎక్కువ ఉంది. ఆ చనువు వల్ల ఏమవుతోంది అంటే వారి మనసులో ఎలాంటి ఆలోచన వచ్చింది అంటే వారు ఎందుకు భయపడుతున్నారు అంటే వారు ఎందుకు నిన్ను పతనం చెయ్యాలి, నిన్ను మానసికంగా కుంగదీసేయాలి, వేరే ఆలోచనలు నీ మనసులోకి రాకూడదు, ఎంతసేపటికి బాధలో విలవిల్లాడుతూ నిద్రాహారాలు మానేసి ఒంటరిగా కుమిలిపోవాలి, ఒంటరిగా ఉండాలి అనేలాగా చేస్తున్నారు. ఎందుకు ఇవన్నీ చేస్తున్నారు అంటే నీ మనసు మళ్లించాలి. నీ మనసు ఎందుకు మళ్లించాలి అంటే వారు ఎన్నో తప్పులు చేస్తున్నారు, ఎన్నో పొరపాట్లు చేస్తున్నారు, తప్పుదారిలో వెళ్తున్నారు, వారి జీవితమే తప్పుల తడిక. ఆ తప్పుల తడికను నువ్వు గమనించేసావేమో, నువ్వు చూసావేమో, నువ్వు పసిగట్టేసావేమో అన్న ఒక భ్రమలో వాళ్ళు ఉన్నారు. నా గురించి నేను చేస్తున్న ప్రతి తప్పు తనకి తెలిసిపోయింది, ఎందుకంటే తనతో నేను ఉంటున్నాను, తనతోనే తిరుగుతున్నాను, నేను చేస్తున్నవి ప్రతి ఒక్కటి తను గమనించేశారు. ఇక నా తప్పులని వాళ్ళు ఎక్కడ బయట పెట్టేస్తారో, నా పొరపాట్లను ఎక్కడ బయట పెట్టేస్తారో అలా బయట పెట్టేస్తే నేను నవ్వుల పాలైపోతాను, అందరూ నన్ను చిన్న చూపు చూస్తారు, ఈ వ్యక్తి సరైన వ్యక్తి కాదు అని మళ్ళీ నన్ను ఎవరూ మాట్లాడకుండా అయిపోతారు. నేను
సంతోషంగా ఉన్నప్పుడు, తన జీవితంలో అనుకున్నది సాధిస్తూ వెళ్తున్నప్పుడు ఎప్పుడు ప్రశాంతంగా ఉంటాడో అప్పుడు నేను చేసిన తప్పులన్నీ గమనించి అందరికీ ఎవరికైనా చెప్పే అవకాశం ఉంటుంది. అలా కాకుండా తన మనసుకి ప్రశాంతత లేకుండా తనని కుంగదీసేస్తే, తన్ని కష్టాలలో నెట్టేస్తే, తనకు వస్తున్న అవకాశాలని అడ్డుకుంటే, తన అదృష్టాన్ని రాకుండా ఆపేస్తే, ఇంట్లో మనశ్శాంతి లేకుండా చేసేస్తే, కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసేస్తే, నలుగురిలో నవ్వులు పాలు చేసేస్తే, తనని నడి రోడ్డు మీదకి లాగేస్తే, తనని అప్రతిష్ట పాలు చేసేస్తే, తనని ఆర్థిక ఇబ్బందుల్లో మునిగిపోయేటట్టు ముంచేస్తే, మోసం చేస్తే, అప్పుడు తన పరిస్థితుల్ని ఎదుర్కోవటానికి, వాటి నుంచి బయటపడటానికి తన ఆలోచనలు, మెదడు, మనసు అన్నీ కూడా వాటితో నిండిపోయి ఉంటాయి. అలా ఉంటే ఇక నా గురించి ఎందుకు పట్టించుకుంటారు? నా తప్పులను ఎందుకు గుర్తు పెట్టుకుంటారు? వేరే వాళ్ళకి ఎందుకు చెప్తారు? వారి సమస్యలు తల మీద వెళ్ళిపోతుంటే అప్పుడు నా విషయం మర్చిపోతారు. కాబట్టి అలాంటి ఒక స్థితిలో తనని ఉంచేస్తే నా తప్పుల తడికలు మూత పడిపోతాయి, బయటకు రావు. నా గురించి మర్చిపోవాలంటే తనని కష్టాల్లో నెట్టేయాలి. ఇది వారి ఆలోచన. అందుకోసమని మంచిగా ఉంటూ నిన్ను మోసం చేయాలని చూస్తున్నారు. నువ్వు పని చేసే చోట నిన్ను దెబ్బ కొట్టాలని చూస్తున్నారు. నీకు వస్తున్న అవకాశాలు రానివ్వకుండా చేస్తున్నారు. అవకాశాలు లాగేసుకోవాలని కూడా చూస్తున్నారు. కానీ వారి తరం కూడా కాదు బిడ్డ. ఎన్ని జన్మలు ఎత్తిన వాళ్ళ వల్ల అవ్వదు. ఏది చేసినా మనిషి వల్ల ఏమవుతుంది తల్లి? ఏదైనా తలుచుకుంటే నీ సాయి తలుచుకోవాలి. మంచైనా చెడైనా నీ సాయి అనుగ్రహంతో ప్రతి ఒక్కటి కూడా జరుగుతుంది. ఇలాంటి వాళ్ళు నీ ముందు ఎన్ని ఆటలు ఆడినా వాళ్ళ ఆటలో సాగుతాయా? సాగనిస్తాడా నీ సాయి? ఎందుకంటే ప్రతి నిమిషం నీతి నిజాయితీగా ఉంటావు. ఎక్కడ కూడా మోసం ఉండదు, ఎక్కడ కల్మషం ఉండదు, ఎక్కడ మర్మం ఉండదు నీ దగ్గర. ఎవరు కష్టంలో ఉంటే వారికి ఆదుకుంటావు. ఆకలితో ఉన్న వాళ్ళకి అన్నం పెడతావు. నీతో పాటు నలుగురిని నీతో పాటు పైకి తీసుకువస్తావు. అలాంటి నిన్ను దెబ్బ కొడతాను అంటే నీ సాయి ఒప్పుకుంటాడా? వారి పప్పులు ఉడకనిస్తానా? వారి ఆటలు సాగనిస్తానా? ఎన్ని జన్మలెత్తినా కూడా వారు నిన్ను ఏమీ చెయ్యలేరు. ఎందుకంటే సాయి నీ ఎదురుగా ఉన్నాడు, కొండంత అండగా ఉన్నాడు. వాళ్ళకి తెలియట్లేదు. ఇక్కడ వారి సమయాన్ని వృధా చేసుకుంటున్నారు, వారి మనశ్శాంతిని పోగొట్టుకుంటున్నారు, వారి డబ్బుని వృధా చేసుకుంటున్నారు. వాళ్ళ సమయము, ఆలోచనలు ప్రతి ఒక్కటి కూడా నీ మీద మళ్లించేసి సరిగ్గా కష్టపడక, డబ్బులు రాక, ఆర్థిక ఇబ్బందుల్లో ఇప్పటికే అల్లాడిపోతున్నారు, కూరుకుపోయారు. అది గమనించటం లేదు. ఎంతసేపటికి నీ మీదనే ఉంది మనసు. కానీ ఇంకొకటి, వాళ్ళు చేసిన తప్పులు, పొరపాట్లు ఏవైతే దాని కారణంగా వచ్చే కర్మ ఉందో ఆ కర్మ నుంచి కూడా తప్పించుకోవాలని చూస్తున్నారు. కర్మ ఎవ్వరిని విడిచిపెట్టదు బిడ్డ. చూస్తుంది. కర్మ ఒక్కసారి గురి పెట్టి కొట్టింది అంటే లేవలేనంతగా దెబ్బ కొడుతుంది. పైకి లేవలేరు మళ్ళీ. అలాంటి దెబ్బ త్వరలోనే రుచి చూడబోతున్నారు వాళ్ళు. నిన్ను ఎవరైతే నవ్వుల పాలు చెయ్యాలి, అప్రతిష్ట పాలు చెయ్యాలి, నష్టపరచాలి, మానసికంగా కుంగదీయాలి, నీ కుటుంబాన్ని చిన్నాభిన్నం చెయ్యాలి, నీ ఆరోగ్య పరిస్థితి కూడా నాశనం చెయ్యాలని ఎవరైతే కంకణం కట్టుకున్నారో అలాంటి వారు దెబ్బ తినబోతున్నారు కర్మ చేతులు. అలాంటి రోజు ఒకటి వాళ్లకు తప్పకుండా వస్తుంది. మళ్ళీ వారు ఎవరు బాబా అంటే అందులో ఒక వ్యక్తి కొంచెం పెద్ద వ్యక్తి బిడ్డ. నీ తండ్రి వ్యక్తి కూడా, అంత వయసు వ్యక్తి కూడా ఉన్నారు. ఇంకొక స్త్రీ, ఆమె నువ్వు పని చేసే చోట కావచ్చు, నీ ఇరుగు పొరుగు కావచ్చు. ఈ పెద్ద వ్యక్తి నువ్వు పని చేసే చోట కావచ్చు, లేదా మీరిద్దరూ కూడా భాగస్వామ్యంగా ఏదైనా పని చేస్తూ ఉండొచ్చు. ఒక వ్యాపారం కావచ్చు, లేదా నీ మేలు కోరి నీతోనే ఉంటాను అని చెప్పుకునే వ్యక్తి కూడా కావచ్చు. ఈ ఇద్దరు వ్యక్తుల పేర్లు అయితే ఈ చీటీలో ఉన్నాయి బిడ్డ. వారు ఎవరు? వారి రూపురేఖలు మనసు పెట్టి నీ సాయి మీద ధ్యాస పెట్టు. ఖచ్చితంగా వాళ్ళ ఇద్దరి రూపురేఖలు ఈ చీటిలో నీకు కనిపిస్తాయి. వారి ఆలోచనలు కనిపిస్తాయి. ఎలా అంటే నీకు అర్థమైపోతుంది. ఒక్కసారి చూడు, సాయి మీద భారం వేయి. నీ సాయి వాళ్ళని నీ మనసులోకి రప్పిస్తాడు, నీ కళ్ళ ముందుకి రప్పిస్తాడు. మంచితనపు ముసుగులో ఉండి వాళ్ళు ఎన్ని జిత్తులు మారి నక్క వేషాలు వేస్తున్నారో కూడా నీకు అర్థమవుతుంది. ఎందుకంటే నీకు కొన్ని వాళ్ళు చేసే పనులు తెలుసు, కానీ సర్దుకుంటూ పోతున్నావు. అలాంటి వారు ఎవరున్నారో చూడు. కానీ తెలిసిన రోజు కూడా వాళ్ళు ఎవరు అని తెలిస్తే కూడా వారితో జాగ్రత్తగా ఉండు. అంతే. కొట్టాల్సిన పని లేదు, తిట్టాల్సిన పని లేదు. నువ్వు నీ జాగ్రత్తలో నువ్వు ఉండాలి అంతే. నీ ప్రతి విషయము వారితో చెప్పకు. నువ్వు ఏం చేస్తున్నావు,
ఎంత సంపాదిస్తున్నావు, ఏ పనులు చేస్తున్నావు, ఎక్కడ పెట్టుబడులు పెడుతున్నావు, ఏ వస్తువు కొంటున్నావు, ఎంత డబ్బు నీ దగ్గర మిగిలించుకుంటున్నావు, ఏది కూడా చెప్పకు. చెప్పావు అంటే నలుగురి దృష్టి నీ జీవితం మీద పడుతుంది, నీ మీద పడుతుంది. నర దృష్టి పడింది అంటే ఏ వ్యక్తి కూడా పైకి రాలేరు. నర దృష్టికి నాపరాయైనా పగులుతుంది. అలాంటి కోవలోని వ్యక్తులే ఈ వ్యక్తులు కూడా. కాబట్టి ఎవరి దగ్గర కూడా నీ సొంత విషయాలను చర్చించకు. అందరితో మంచిగా ఉండు, నవ్వుతూ ఉండు. కుదిరిందా సహాయం చెయ్యి, కుదరలేదా వదిలేసి నీ సాయి మీద భారం వేసి నీ పనిలో నువ్వు ముందుకు సాగు. నువ్వు జీవితంలో నేర్చుకోవాల్సింది, చెయ్యాల్సింది ఇదే బిడ్డ. ఈ పద్ధతిని గనక నువ్వు అలవర్చుకున్నావు అంటే నిన్ను ఎవ్వరూ కూడా దెబ్బ కొట్టలేరు. నీ సాయి అనుగ్రహం నీ మీద నిండుగా మెండుగా ఉంటుంది అంటూ బాబా గారు ఈరోజు ఒక అద్భుతమైన సందేశంతో వచ్చారండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు మరొక బాబా గారి అద్భుతమైన సందేశంతో మీ ముందుకు వస్తాను. అంతదాకా కూడా సర్వేజన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.